మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు ఈ వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారు ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారని, పిల్లలు క్షేమకరంగా వారి చదువుల్లో కొనసాగుతున్నారని నమ్ముతూ ఉన్నాను. అలాగే దేవుడు మీ చేతి పనులను, మీ వృత్తులను దినదినాభివృద్ధిని కలుగు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను, మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించున్నాడు కదూ. మరి ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ఏమైనా 1-2 అధ్యాయాలు చదువుకున్నారా? తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్య ప్రారంభించడం మీకు ఎంతైనా ఆశీర్వాదము అని ఒక దైవజనుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అవును ప్రియబిడ్డలారా, దేవుని కాపుదల లేకపోతే, దేవుని భద్రత లేకపోతే, ఆయన సంరక్షణలో మనం ఉండకపోతే గర్జించు సింహం వలె సాతాను ఒకడు తిరుగుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆయన భద్రతలో ఉండాలి అంటే ప్రార్థన వాక్యముతో మనం కొనసాగాలి. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది యేసుప్రభువు వారు తన శిష్యులతో చెబుతున్నమాట. ఒక చంటి బిడ్డను తీసుకునే దగ్గరికి ఎదిగిన అపోస్తులు అని పిలువబడుతూ ఉన్న, అధికారం కలిగిన వారిగా, అంటే దెయ్యాల మీద అధికారం కలిగిన వారిగా, ప్రభువుతో పాటు నడుస్తున్న శిష్యులుగా, అనేక అద్భుతములకు సజీవ సాక్షులుగా ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్న మాట, మీరు ఎలాంటి వారు అవ్వాలి. పిల్లవాడిని చూపించి పెద్దవాళ్ళతో అన్నమాట, పెద్దవాళ్ళారా మార్పు చెంది మీరు ఈ బిడ్డలాగా అవుతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. చూడండి, ఇది చిన్న వయసు, ఇంకా ఎదగిన వయసు, ఇది ఎదిగిన వయసు. బాగుగా ఎదిగిన వారితో మాట్లాడుతున్న మాట, మీరు ఎలాగుండాలి. శరీరంలో ఎదుగుతాం, వయస్సులో ఎదుగుతాం, జ్ఞానంలో, ఆలోచనలో, అనుభవాల్లో, కుటుంబ పరిస్థితుల్లో, లోకంలో, మనం ఎదుర్కొన్న స్థితిగతుల్లో ఎదుగుతాం. కానీ ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యం చేరాలి అంటే ఎదగడం కాదు. పరలోక రాజ్యం చేరాలంటే ఆత్మీయ జీవితంలో తిరోగమన ప్రయాణం అంటే అది అర్థమే తెలుసా? నువ్వు మార్పు చెంది చంటి బిడ్డలాగా అవ్వాలి. నాకు అన్నీ తెలుసు, జ్ఞానం అని అనుకుంటే కుదరదు. మార్పు చెంది, ఎలాగ మార్పు చెందాలి, ఏ విషయంలో మార్పు చెందాలి? అసలు చంటి బిడ్డలుగా మారడం అంటే మళ్ళీ పిల్ల చేష్టలు చేయడమా? పౌలు గారు ఏమన్నారు? పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్ల చేష్ట చేశాను, అప్పుడు ఓకే. కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, చిన్నపిల్లలుగా ఉండమని అర్థం చిన్నపిల్లల చేష్టలు చేయమనా? కాదే. మరి చిన్నపిల్లలుగా ఉండడం అంటే అర్థం ఏంటి? క్షమించడంలో చిన్నపిల్లలుగా ఉండాలి. ఇద్దరు పిల్లలు ఏదైనా అనుకున్నారు అంటే ఒక అరగంట అంతకు మించి ఎక్కువగా వారు దూరంగా ఉండరు. కక్షలు, ద్వేషాలు పెట్టుకోరు. వెంటనే క్షమిస్తారు, వెంటనే దాన్ని మర్చిపోతారు. అసలు వెంటనే మళ్ళీ కలిసి ఆడుకుంటారు. క్షమించే విషయంలో చిన్నపిల్లలుగా ఉంటారు. నమ్మడం విషయంలో కూడా చిన్నపిల్లలుగా ఉంటారు. ఎవరు నమ్మడం? ఎవరిని పడతాలని కాదు, వాక్యాన్ని నమ్మడంలో, దేవుడిని నమ్మడంలో చిన్నపిల్లలుగా. ఎందుకంటే వారు ఇది నమ్మచ్చా అని కాదు, కానీ ఒక్కసారి ఇది చెప్పామంటే వెంటనే అది నమ్ముతారు.
అది నిజమే అంటారు, దాన్ని హత్తుకుంటారు, దాన్ని మనసులో పెట్టుకుంటారు, దానికి వేరే రకంగా ఆలోచించరు, వేరే అపనమ్మకం రానివ్వరు. అవునా? నీ ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువు మీద, వాక్యం మీద అంత విశ్వాసం నీకు ఉండాలి. అవును, చిన్నపిల్లల వారిగా ఉంటేనే వెళ్తాం పరలోకం అంటే అది అర్థం. వాక్యాన్ని అంతగా నమ్మాలండి, ప్రభువుని అంతగా నమ్మాలి. అనుభవాలు పెరిగే కొలది విశ్వాసం పెరగాలి తప్ప తగ్గిపోతుంది. ఆత్మీయ జీవితంలో వయసు పెరిగే కొలది ప్రభువుకు దగ్గర అవ్వాలి కానీ దూరం అయిపోతున్నామే. అనేక మందికి చెప్పవలసింది బదులు మనమే పడిపోతున్నామే. అనేక మందికి మాదిరిగా ఉండవలసింది మనమే మాదిరిగా ఉండలేకపోతున్నామే. ఇప్పటికీ ఎన్నో అనుభవాలు నేర్చుకోవలసిన మనం ఇప్పటికీ ఇంకా అట్లాగే ఉన్నామే. కారణం ఏంటంటే అన్నీ తెలుసు అని ఎదుగుతున్నాం తప్ప మార్పు చెంది బిడ్డల వంటి వారు అవ్వట్లేదు. ఈ వాక్యం ఏంటి ప్రియ బిడ్డలారా? మార్పు చెంది బిడ్డల వంటి వారు అవుతే అంటే తిరోగమనం, శరీరంలో పురోగమనమే, కానీ ఆత్మీయ జీవితంలో చంటి పిల్లల స్థితికి వస్తాయనే తప్ప నువ్వు ఎదిగిన వాడవైనా ఇలాంటి విషయాలలో అంటే క్షమించే విషయంలో, నమ్మే విషయంలో చిన్న పిల్ల స్థితికి వస్తే పరలోక రాజ్యంలో స్థానం సంపాదిస్తాం. రైట్? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమించి వరుదనమిచ్చావు. ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, గొప్ప దేవుడు నాయన, మా జ్ఞానం చేత సంపాదించుకున్న దినం కాదు, నీ కృప చేత అనుగ్రహించబడిన సమయం. మార్పు చెంది బిడ్డల వంటి వారు, చిన్న బిడ్డల వంటి వారు మేము అవ్వాలని మీరు వాక్యం చెప్తుంది. అలాగైతేనే పరలోక రాజ్యంలో మీ స్థానం ఉంటుందని మేము మారడానికి సాయం చేయడం. చిన్నపిల్లలాగా విశ్వాసం విషయంలో, క్షమించే విషయంలో, పరిశుద్ధత విషయంలో కూడా ప్రభా వారికి చెడు తెలియదయ్యా. ఇది అయ్యా ప్రభా, ఇది పాపం అనే ఆసక్తి వారికి కలగదయ్యా. కారణం ఏంటంటే ప్రభా, వారు చిన్నపిల్లలు, ఇంకా ఆ విషయాలు ఏవి వారికి తెలియవు, నేను దూరంగా ఉంటాను. అలాగే పరిశుద్ధత విషయంలో కూడా మేము ఉండడానికి సాయం చేయండి, బలపరచండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మేము ఆత్మీయ జీవితంలో పిల్లల వంటి వారిగా మేము మారడానికి సాయం చేయండి. వివేచనలో అయ్యా నైనా స్తోత్రాలు ప్రభా, తలంపులలో ప్రభా, వివేచనలో మేము పెద్దవారిగానే ఉండాలి, కానీ ఆత్మీయ జీవితంలో విశ్వాసించడంలో, క్షమించడంలో, నేను నమ్మడంలో మాత్రం చిన్నపిల్లలుగా ఉండడానికి సాయం చేయండి. వాళ్ళకి నిన్ను బలపరచని, అనారోగ్యంగా స్వస్థపరచని, గర్భిణీ నిండుస్తులు జ్ఞాపకం చేసుకోండి, వివాహాలు కావాల్సిన జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబాల్లో ప్రభు సమాధానం దయచేయమని, ఈరోజంతా వారి దినచర్యలో తోడుగుని నడిపించమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.